కామారెడ్డి జిల్లా SV4 న్యూస్ CEO సూర్య. భారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ పుట్టినరోజు సందర్భంగా ఊరిలో అంబేద్కర్ విగ్రహానికి కౌన్సిలర్ శ్యామల ఘనంగా పూజ చేసి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 26న ఊరి ప్రజల సమక్షంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆటపాటలతో అంగరంగ వైభవంగా జయంతి జరుపుతామని కౌన్సిలర్ శ్యామల గంగాధర్ ప్రజలకు భరోసానిచ్చారు. అంబేద్కర్ చేసిన అభివృద్ధి తదితర విషయాలపై క్లుప్తంగా వివరించారు. మన గ్రామ పంచాయతీని తిరిగి తీసుకొస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. గెలవాలి సమాజం, జై భీమ్ జై భీమ్, ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. అందరికీ జై భీమ్, అందరికీ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. అంబేద్కర్ మహిళల కోసం చాలా చేసిండు. అందువల్ల నేను కూడా మహిళా రిజర్వేషన్ కింద ఈరోజు కౌన్సిల్ కావడానికి కూడా అంబేద్కర్ రిజర్వేషన్ అని అనుకుంటున్నాను. అంబేద్కర్ మహిళల కోసం చాలా పోరాడిండు. మహిళలకు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించిండు. అదేవిధంగా అందరికీ మహిళల కోసం, ఓన్లీ ఎస్సీ వాళ్ళ కోసమే అంబేద్కర్ పోరాడలేదు, దేశంలో ఉన్న మొత్తం అందరి కోసం పోరాడిండు. కాబట్టి అంబేద్కర్ ఒక్క దళితులకి నాయకుడు కాదు, దేశానికి నాయకుడు అని నేను గర్విస్తున్నాను. అందరికి కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ నాయకుని యొక్క జయంతి ఉత్సవాలు ఈరోజు కందర్పల్లిలో నిర్వహించుకోవడం నిజంగా ఆనందదాయకంగా ఉంది. ఈరోజు ప్రపంచం ఒక విజ్ఞాని, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని ప్రపంచ జ్ఞాన దినోత్సవమే కాదు, ప్రపంచంలో సమానత్వపు దినోత్సవంగా కూడా ఈరోజు జరుపుకుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది జీవితాలను ప్రభావితం చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు బాబాసాహెబ్ గారు వర్ధిల్లుతున్నారు. ఆయన చనిపోయినప్పటికీ కూడా, ఆయన ఫిజికల్గా అంటే వ్యక్తిగా లేనప్పటికీ కూడా ఆయన యొక్క శక్తి మాత్రం ఈరోజు మనల్ని అడుగడుగున నడిపిస్తున్నది. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక లేకపోయి ఉంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ జీవరాశికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. ఈరోజు దేశంలో చాలా మంది ఏమంటారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం దళిత నాయకుడు అని చెప్పేసి అంటారు. కానీ ఆయన దళితులకే నాయకుడు కాదు, ఈ దేశానికే ఒక దిక్సూచి. ఈరోజు ఈ భారతదేశంలో నేను ఈ వైట్ బట్టలు వేసుకొని ఈరోజు ఒక పదవి కావచ్చు, ఒక విద్య కావచ్చు, ప్రతి వ్యక్తి చేస్తున్న ప్రతి పనికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కారణం. అందుకే నేను ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, ఈయన ఒక దళిత నాయకుడు కాదు, దేశానికి ప్రతి వ్యక్తికి ఒక నాయకుడే. ఈరోజు మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయం మీకు అర్థం కావాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మన జీవితాన్ని చూసుకుంటే, మన లైఫ్ స్టైల్ చూసుకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈరోజు నిజంగా నాకు కొంచెం సిగ్గుపడుతున్నా, ఎందుకంటే జుక్కల్ నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా అంటరానితనం అనేటువంటి విషయం ఈ రోజు కూడా శివతాండవం చేస్తున్నది. అది కనపడకుండా శివతాండవం చేస్తున్నది. ఈ రోజు కూడా నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు కూడా దళితులకి ఆలయాల్లో ప్రవేశం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ గారు అంతా మనకు అవకాశం కల్పించినప్పటికీ, అందరం సమానం అని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఈ దళితులను అంటరానితనంగా చూస్తున్నటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది జుక్కల్ నియోజకవర్గమే. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తి, ఒక వ్యక్తిగా పుట్టిన వ్యక్తికి ప్రతి ఒక్కరికి అన్ని రకాల హక్కులున్నాయి. కులంతో ఏది రాలేదు, కేవలం అది మనం సృష్టించుకున్నది. ఆ కులం అనేటువంటి కుట్రలను చీల్చి చెండాడి ఈరోజు భూమి మీద బతుకుతున్న మనందరికీ సమాన హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనమందరం కూడా, ఈ భూమి మీద బతుకుతున్న ప్రతి వ్యక్తి భారతదేశంలో ఎవరికన్నా రుణపడి ఉండాల్సి వస్తే అది ఒక బాబాసాహెబ్ ఒక్కనికి మాత్రమే మనం రుణపడాల్సి ఉంటుంది. ఎందుకంటే కులం, మతం ఏది ఆడ మగ తేడా లేకుండా అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించి ఈరోజు మనం ఇంత సంతోషంగా బతుకుతున్నామంటే దానికి ఏకైక కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చాలా మంది అంటారు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించిందని చెప్పేసి. డాక్టర్ బాబాసాహెబ్
ఎస్సీలకే రిజర్వేషన్ కల్పించలే, ప్రతి వ్యక్తికి రిజర్వేషన్ కల్పించిండు. ఈరోజు ఓసీలకు రిజర్వేషన్ ఉంది, బీసీలకు రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, అందరికీ ఉంది. ఈరోజు ఎస్సీలకే రిజర్వేషన్ అంటే కేవలం 15% నుంచి 18% ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది. ఈరోజు అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఉంది. ఈరోజు బీసీలకు 50% రిజర్వేషన్ ఉంది. అందరికన్నా తక్కువ మళ్ళీ చెక్ చేసుకుంటే ఎస్సీలకే ఉంది. కానీ ఆయన ఎస్సీలకు ఒక న్యాయం చేసిండు, ఆయన రిజర్వేషన్ కల్పించిండు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు అతన్ని తక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అది మానుకోవాలి. ఆయన కేవలం ఎస్సీలకే కాదు, ఈ భారతదేశానికే ఒక గొప్ప గర్వించదగ్గ నాయకుడు. కాబట్టి మనమందరం కూడా ఆయనను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆయనను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రతి పనికి అడుగడుగునా కూడా అంబేద్కర్ గారి రూపకల్పన ఉంది. ఈరోజు బ్యాంకులకు రూపకల్పన చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు విద్యా వ్యవస్థను రూపకల్పన చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు పాఠశాలల్ని రూపకల్పన చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు అన్నిటికంటే ముఖ్య విషయం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే జస్ట్ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. అట్లాగే ఈరోజు కందర్పల్లి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. చాలా మంది అంటున్నారు ప్రత్యేక గ్రామ పంచాయతీ రాదు, కందర్పల్లి సాధించలేమని చెప్పేసి. కానీ ప్రత్యేక గ్రామ పంచాయతీ అనేది మన హక్కు. మన హక్కుని కాలరాసేటువంటి అధికారం ఎవరికి లేదు. తప్పకుండా 243Q ఆర్టికల్లో మనకు రాసి పెట్టి ఉన్నది. మనము తప్పకుండా 3వ ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఎట్లయితే సాధించుకున్నామో అలాగే డాక్టర్ బాబాసాహెబ్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాన్ని అనుసరించి ఆర్టికల్ని 243Qను అనుసరించి రాబోయే 2 నుంచి 3 సంవత్సరాల్లో ప్రత్యేక గ్రామ పంచాయతీ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఆయన రాసినటువంటి ఆర్టికల్ ప్రకారం తప్పకుండా తెలంగాణ సాధించిన స్ఫూర్తితోని కందర్పల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా సాధించేంత వరకు విరమించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆలోచన విధానం కొనసాగిద్దాం కొనసాగిద్దాం.